పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాలాన్ని బట్టి అయి మారుతూనే ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో మా వారు నాకే తెలుసు. ఆయనకి జాబ్ పోయి 1½ ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరంన్నరలో మేము చూసిన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మాకు లైఫ్ టైమ్ ఒక లెసన్ అనమాట. నిజంగా మన దగ్గర డబ్బులు లేనప్పుడే తెలుస్తది. ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు అనేది. రూపాయి వాల్యూ కూడా అప్పుడే తెలుస్తది. కెరీర్ మీద ఎప్పుడైనా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. అది లేకుండా పర్సనల్ లోన్ తీసుకొని వాటి ఈఎంఐస్ కట్టలేక, రెంట్ కట్టలేక ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ మేము ఫేస్ చేశామో అది మాకు భగవంతుడికే తెలుసు. అయితే ఇప్పుడు పరిస్థితులు బాలేదనుకోండి ఇంటిలో, ఫస్ట్ ఇంట్లో ఉన్న భార్య మీదే నింద మోపేస్తారు. నీ వల్లే నీ భర్తకి కలిసి రావట్లేదని. అలా చాలామంది నన్ను చాలా మాటలన్నారు. అవన్నీ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అంతా భగవంతుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని. నాకు కూడా 7 శనివారాల వ్రతం చేయాలని ఎప్పటినుంచో ఆశ. కానీ నాకు తెలీదు ఎలా చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? నాకు తెలీదు. చాలామంది వాడపల్లి వెళ్తున్నారు. నాకు వెళ్ళాలని ఉంది. కానీ అది చాలా లాంగ్. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. అదీ కాక ఆ టైంలో నేనే జాబ్ చేసి ఫ్యామిలీని చూడాల్సిన సిట్యుయేషన్. నా దగ్గర ఇంక అంత అమౌంట్ కూడా లేదు.